ప్రధాని మోడీ సభకు హాజరయ్యేందుకు లక్షలాది మంది వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బస్సులపై సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి పునఃప్రారంభోత్సవ పనులకైతే కనుక ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అయితే సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం అమరావతి రైతులు కానీ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పలు జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ వచ్చేందుకైతే కనుక బస్సుల సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 9,000 బస్సులకి పైగా అయితే కనుక వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి అయితే అన్ని బస్సులను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే బస్సు పార్కింగ్ ప్రదేశంలో అయితే ఉన్నాము, సభా ప్రాంగణం ఎక్కడైతే మనకి టెంట్ కనబడుతూ ఉందో వైట్ కలర్ లో, ఆ వైట్ కలర్ అదే అక్కడే సభ జరగబోతోంది. అక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఈ గ్రౌండ్ ఏదైతే కనబడుతుందో మనం ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ అయితే చూడొచ్చు. మొత్తం 9,000 బస్సులన్నీ కూడా క్లియర్ గా కనబడుతూ ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్నిటిలో నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకైతే కనుక సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక వాళ్ళకి ఒక వెసులుబాటును అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అయితే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అంటే 3 గంటలకి ప్రధాని రాబోతున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా బస్సులు వాళ్ళని తీసుకొచ్చే ఆ బస్సులను అయితే చూడొచ్చు. మనం ఇక్కడికి ఆల్రెడీ ఎలాంటి అంటే కుల మత భేదాలు లేని ప్రతి ఒక్కళ్ళు కూడా అటువైపు చూడొచ్చు. మనం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి అయితే కనుక రాబోతున్నారని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడి వరకు వచ్చారు. అందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. ప్రజలందరూ కూడా బస్సుల్లో వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. ఆల్మోస్ట్ చాలాసేపు వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనతో ఒక రైతు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే దాదాపుగా కూడా 9,000 బస్సుల్లో నుంచి కూడా అందరూ ప్రయాణించి ఇక్కడికి రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. అయితే మనతో ఈ బాబాయ్ ఉన్నారు. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చాను? మా పొన్నూరు మండలం దండమూడి నుంచి. ఓకే, నరేంద్ర కుమార్. ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుంది. 3 గంటలకి ప్రధాని వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మోదీ వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి పనుల ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అలా అనిపిస్తుంది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆయన వస్తే మనకి మంచిగా జరిగిద్దని అది. సో చూడొచ్చు మనం, అంటే ఈ బస్సులన్నిటిని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే కనుక దాదాపుగా కూడా అన్ని బస్సులు ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి పార్కింగ్ ప్లేసుల్లో అయితే కనుక ఉన్నాయి. కొంతమంది బస్సుల్లో కూడా సేద తీరుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. సభా ప్రాంగణంలోకి కొంతమంది వెళ్ళారు, మరికొంతమంది అయితే కనుక బయటనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. మరికొన్ని బస్సులు అయితే కనుక మనం ఒకసారి ఆ వైడ్ యాంగిల్ మొత్తం చూడొచ్చు. మనం ఆ బస్సులన్నీ కూడా ఇంకా చాలా బస్సులు లోపలికి వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోదీ రాక కోసం అయితే కనుక అమరావతి రైతులు ఎంతో ఎగ్జైటెడ్గా ఇక్కడికి రావడం. ఆయన ఏం మాట్లాడతారు, ఇప్పటికే 1,00,000 కోట్ల పనుల ప్రారంభోత్సవం కూడా ఆయన చేయబోతున్నారని తెలిసి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా అందరూ కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఇన్ని బస్సుల్లో ఇంత కష్టపడి ఇంత ఎండలో కూడా మోదీ సభకైతే వస్తున్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా ఇది అందరూ కూడా ఎవరు ఊహించినటువంటిది. అంతే, క్యాపిటల్ అమరావతిలో ఇలాంటి ఒక సభ పెట్టి తర్వాత ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అయితే కనుక అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం మీద సభా ప్రాంగణానికి అయితే ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. దాదాపు 5 లక్షలకు పైగా అయితే కనుక ప్రజలందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే మనకు సమాచారం అందుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ, అమరావతి నుంచి.